ఢిల్లీ సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్లు పరిష్కరించాలంటూ ఆందోళనకు దిగిన రైతులు చలో ఢిల్లీ చేపట్టారు. దీంతో సరిహద్దుల్లో మోహరించిన పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులను లెక్క చేయకుండా ఢిల్లీలోకి దూసుకు వెళ్లేందుకు రైతులు ప్రయత్నించారు. దీంతో పోలీసులు టియర్ గ్యాస్ను ప్రయోగించారు. ఢిల్లీ సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్లు పరిష్కరించాలంటూ ఆందోళనకు దిగిన రైతులు చలో ఢిల్లీ చేపట్టారు. దీంతో సరిహద్దుల్లో మోహరించిన పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, ఓవర్ టు యు. ఎస్, ఏదైతే ప్రత్యేకంగా మనం చూస్తూనే ఉన్నాము, రైతులు చేసినటువంటి ఆందోళన మరోసారి ఉద్రిక్తంగా మారుతుంది. ఇప్పటికే ఏదైతే పోలీసులు కావచ్చు, మరోపక్క పోలీసులు సైతం తమ ఆందోళనను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. సో ఈ పరిస్థితుల్లో ఓవరాల్గా అంటే వాళ్ళు చెప్తుందల్లా ఒకటే, అంటే ఏదైతే రైతులు డిమాండ్ చేసినటువంటి ప్రకారం ఇప్పటికే అంటే దాదాపు 4 సార్లు కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపింది. కానీ ఇప్పటి వరకు ఈ చర్చలు అనేటివి కొలిక్కి రాలేదు. పైగా గత చర్చల సందర్భంగా ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం ఒక మద్దతు ధరకు సంబంధించినటువంటి ఒక కీలక ప్రతిపాదనను ఏ విధంగానైతే ప్రత్యేకంగా అటు రైతుల ముందు పెట్టారు. అయితే రైతులు ఆలోచించుకున్న తర్వాత దీనిపైన ఒక నిర్ణయాన్ని ప్రకటిస్తామని చెప్పారు. కానీ దానికి సంబంధించినటువంటి విషయంలో రైతులు సంతృప్తిగా లేరు. సో ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు తీసుకురావాలి, ఆ తర్వాతే దీనికి సంబంధించినటువంటి నిర్ణయం అనేది మేము తీసుకుంటాము. పార్లమెంట్లో అధికారికంగా ఒక చట్టం అనేది తీసుకురావాలి మద్దతు ధర విషయంలో. అంతేకాదు రైతు రుణాల మాఫీకి సంబంధించినటువంటి విషయంలో కూడా ఒక కీలక నిర్ణయాన్ని కేంద్రం ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ప్రత్యేకంగా అంటే రైతులు ఏ విధంగానైతే చలో ఢిల్లీకి పిలుపునిచ్చారో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు శంభు బార్డర్ అనేది కొంత కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పంజాబ్లోంచి హర్యానాలోకి ఎంటర్ అయ్యేటటువంటిది శంభు బార్డర్. సో ఈ శంభు బార్డర్కి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున అంటే ఏదైతే గత 10 రోజులుగా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున రైతులందరూ చేరుకుంటున్నారు. ఈ సందర్భంగా ఇప్పుడు ఈరోజు మరోసారి చలో ఢిల్లీకి పిలుపునిచ్చారు. అంటే కేంద్రం నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు, ఇక మేము ఢిల్లీని ముట్టడించి తీరుతామని చెప్పి చలో ఢిల్లీకి పిలుపునిచ్చారు. సో దానికి అనుగుణంగానే గతంలో జరిగినటువంటి ఆందోళన సందర్భంగా అంటే టియర్ గ్యాస్ వేయడం కావచ్చు, లేదంటే రబ్బర్ బుల్లెట్లు కావచ్చు, గోడలు కట్టడం కావచ్చు, ఢిల్లీకి ఉన్నటువంటి మొత్తం సరిహద్దుల్ని మొత్తం కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో పోలీసులు ఎక్కడికక్కడ నిలువరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే శంభు బార్డర్కి చేరుకున్నటువంటి రైతులు మాత్రం ఈసారి ట్రాక్టర్లతో పాటు బుల్డోజర్లను తీసుకొని ఐరన్ షీట్స్ను కూడా అడ్డంగా పెట్టుకొని ముందుకు కదులుతున్నారు. ఒకవేళ టియర్ గ్యాస్ను వదిలినా సరే తమకు ఎటువంటి ఇబ్బంది కాకుండా ఫేస్ షీల్డ్స్ను సైతం రెడీ చేసుకొని ముందుకు వస్తున్నారు. అయితే వాళ్ళను మరోసారి నిలువరించే ప్రయత్నం అయితే శంభు బార్డర్ వద్ద మొదలైంది. సో ఇది ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మాత్రం కొంత టెన్షన్గానే కనిపిస్తుంది. మొత్తానికి రైతుల ఆందోళన ఈరోజు ఢిల్లీ పిలుపు నేపథ్యంలో అటు శంభు బార్డర్తో పాటు ఢిల్లీకి ఉన్నటువంటి సింఘు బార్డర్, టిక్రీ బార్డర్, గాజీపూర్ బార్డర్ ఇవన్నీ కూడా ఇప్పుడు కొంత ఆందోళనకరంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భోగి. ఓకే, థ్యాంక్ యూ రాజు.